ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 17వ వచనం వరకు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలను లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునయుండి క్రీస్తుకు దూరస్థులైంటురని మీరు జ్ఞాపకం చేసుకున్నది. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులైనారు. ఆయన మన సమాధానమయండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మనం ఉభయులను ఏకము చేసినాం. ఇట్లు సంధి చేయుచు ఆ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వారిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించను. మన ప్రభువు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. మనము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పాలను గురించి చూసినాం. దానిలో ఆ అధ్యాయం ఆఖరిలో చెప్పబడింది 22-23 వచనాలు చదువుతున్నాను. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుతున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఇది సంఘం అనేటువంటిది ఆయన శరీరము. అది ఆయన యొక్క సంపూర్ణతను సంపూర్ణంగా నింపుతున్నటువంటిది. ఆ సంఘం అనే శరీరమునకు ఆయన శిరస్సు అయినాడు. ఆ సంఘము దేనిలో అయితే దేవుని యొక్క సంపూర్ణత నివసించగలిగి రాబోయే దినాలలో ఆయనతో పాటుగా అధికారాన్ని, రాజ్యాన్ని పంచుకొని ఏలబోయేటువంటిదిగా దేవుడు చేయబోతున్నాడో ఆ సంఘాన్ని గురించినటువంటి వివరణ ఈ 2వ అధ్యాయంలో ఇవ్వబడింది. ఈ 2వ అధ్యాయంలో మొదటి 10 వచనాలలో మన అంతరంగ సంబంధమైనటువంటి స్థితి ఎటువంటిదిగా ఉన్నదో తెలియజెప్పుతూ, అలా పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారందరినీ కూడా లేవనెత్తటం మాత్రమే కాకుండా ప్రభు ఆకాశమండలం గుండా వెళ్ళిన వాడుగా ఉండట చేత అక్కడున్నటువంటి దురాత్మల సమూహం అంతటినీ కూడా ఓడించి వాటిని వేడికకు కనుపరుస్తూ తండ్రి ఎదుట ప్రవేశపెట్టినటువంటి విజయశాలిగా ఉన్నాడు. అందుచేత ఈ అపరాధముల చేత పాపముల చేత చనిపోయినటువంటి విశ్వాసులు మరి నూతనమైన జీవాన్ని కలిగి నడుచుకొనగలిగే విధంగా ఆయన పునరుద్ధాన జీవం ద్వారా వారిని బ్రతికింపచేసి తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల మీద వారు జయం పొందగలిగేటట్లుగా అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ ఓడించిన వాడుగా ఉండటం చేత మనము బ్రతికించబడటం మాత్రమే కాకుండా పరలోక స్థలాలలో ఆయనతో పాటుగా కూర్చుండబెట్టబడినటువంటి ఆత్మ సంబంధమైన అనుభవంలోనికి తీసుకుని రాబడ్డాం. అది అంతయు కూడా దేవుని యొక్క కృప ద్వారా దేవుడు మనపక్షంగా జరిగించినటువంటి కార్యం కనుక మనము అది విశ్వాసం చేత కృప ద్వారా మీరు రక్షించబడి ఉన్నారు. అది దేవుని వరమే, కానీ ఎవరు కూడా అతిశయపడటానికి వీలు లేదు. తర్వాత మనందరం కూడా అది దేవుడు ముందుగా నిర్ణయించినటువంటి మంచి కార్యములు జరిగించడానికి నియమించబడినటువంటి సృష్టించబడినటువంటి వారంగా ఉన్నాం. అనగా అంతకు మునుపు లేనటువంటిది ఒక నూతనమైనటువంటి జీవాన్ని మనిషిలో ప్రవేశపెట్టి ఆత్మ ద్వారా నడిపించబడగలిగేటట్లుగా చేయబడి ఆత్మలో ఒక శరీరంగా చేయబడటం అనేటువంటిది దేవుడు యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలోని భాగంగానే మొదటి 10 వచనాలలో అంతరంగంలో ఆత్మలో చనిపోయి ప్రాణ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనం శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు బ్రతికించి తిరిగి లేపి పరలోక స్థలాలలో కూర్చుండబెట్టబడినటువంటి దానిని మొదటి 10 వచనాలలో చూసాం. తర్వాత శరీర సంబంధంగా ఉన్నటువంటి కొన్ని విషయాలను ఈరోజు మనం చదివినటువంటి వాక్యభాగంలో మనకు యూదులకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి కూడా తెలియజెపుతూ, తర్వాత ఆ యూదులు
తర్వాత అన్యజనులు అందరినీ కడిపి మొదటి అధ్యాయంలో మనం చూసినటువంటి ఈ శరీరము ఆయన సంఘము, ఆ సంఘమునకు ఆయన శిరస్సు, వారి ద్వారా రాబోయే దినాలలో దేవుడు తన మహిమను కనపరుస్తూ రాజ్యాన్ని చేయబోతున్నాడనే దానికి అవసరమైనటువంటి ఒక శరీరాన్ని, ఆ సంఘాన్ని ఏ విధంగా దేవుడు చేసి ఉన్నాడు అనేటువంటిది ఇప్పుడు ఈరోజు మనం చదివినటువంటి వాక్య భాగాలలో పౌలు రాస్తున్నాడు. మొదట అంతరంగంలో ప్రాణ సంబంధమైన జీవితాన్ని కలిగి ఆత్మలో చనిపోయినటువంటి వారందరినీ కూడా బ్రతికించి లేవనెత్తబడుట అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఈరోజు మనం చదివినటువంటి భాగంలో శరీర విషయంలో యూదులకు యూదేతరులు అంటే అన్యజనులైన వారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి మాట్లాడుతూ అంతరంగంలో జరిగినవి ఏ విధంగా దేవుడు స్థిరపరిచి మనలను ప్రభుతో కూడా పరలోకంలో కూర్చుండబెట్టగలిగేటువంటి మార్గాన్ని తెరిచున్నాడో, ఇప్పుడు ఇక్కడ మనము ఒక సంఘంగా కట్టబడగలగటానికి యూదులకు అన్యజనులకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అంతటినీ కూడా పడగొట్టి వారిద్దరిని ఏకత్వంలోనికి తీసుకొని రాగలిగేటువంటి విధంగా ఒక నూతన కార్యాన్ని ప్రారంభించి ఆ విధంగా సంఘము యూదులు అన్యజనులు అందరూ కలిసి ఉన్నటువంటి విధంగా కట్టబడేటువంటిదిగా దేవుడు ఏ విధంగా పునాది వేసి ఉన్నాడు అనే విషయాలని ఈరోజు మనం చదివిన భాగంలో ఉంది. చూడండి 11వ వచనం నుంచి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు. అది మొదటి విషయం. యూదులకు అన్యజనులకు ఉన్నటువంటి వ్యత్యాసంలో ఒకటి సున్నతి. సున్నతి అనేటువంటిది అబ్రహాము దేవుని యందు విశ్వసించుట చేత దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనకు గుర్తుగా సున్నతి అనేటువంటి ముద్రను పొంది ఉన్నాడు. అందుచేత వారి సంతానంలోనికి వచ్చిన ప్రతి మగపిల్లవాడు 8వ దినమున సున్నతి పొందవాలని వ్రాయబడినది. ఆ సున్నతి ద్వారా వారందరూ కూడా అబ్రహాముకు దేవుడు అనుగ్రహించినటువంటి నిబంధనకు సంబంధించిన వారుగా ఉన్నారు. ఆ సున్నతి చేతితో చేయబడింది, కానీ హృదయముకు సంబంధించినది, హృదయంలో ఆత్మకు సంబంధించినదని రోమాపత్రిక 2వ అధ్యాయం 26-27 వచనాల్లో చదువుతున్నట్లుగా కాదు. కనుక అది చేతితో చేయబడినప్పటికీ కూడా యూదులు వారి పితరుడైనటువంటి అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధనకు గుర్తుగా ఇవ్వబడినటువంటి ఆ సున్నతి అనేటువంటి ముద్రను వారు దాని యందు ఎంతగానో అతిశయపడేవారు. అటువంటిది మీకు అన్యజనులైనటువంటి మనకు లేదు అనేటువంటి విషయాన్ని ముందుగా చెప్తున్నాడు పౌలు. తర్వాత 12వ వచనంలో, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక ఇశ్రాయేలుకు దేవుడు ప్రత్యక్షమై దేవోక్తులు వారికి అనుగ్రహించినాడు, వారితోటి నిబంధన చేస్తున్నాడు. అది నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఉంది. తర్వాత మరి మోషేకు ఏ విధంగా సీనాయి కొండ మీద దేవుడు ప్రత్యక్షమై ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించున్నాడు. తర్వాత వారి ద్వారా దేవునికి సంబంధించినటువంటి బిడ్డలుగా వారుండి వారిని 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించి కనాను దేశంలో ప్రవేశపెట్టి వారిని కంటి పాప వలె కాపాడుతానని అబ్రహాంతో చేసిన నిబంధన, దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం తరతరములకు కొనసాగుతుందనే విషయాన్ని, ఆ ఆధిక్యత కలిగినటువంటి నిబంధన, వాగ్దానములు, దైవోక్తులు, దేవుడు వారి మీద రాజుగా ఉండి వారిని పరిపాలించుట, ఆ విషయాలతో మనం చూసుకున్నప్పుడు అన్యజనులకి వారితోటి మనకి పౌరసత్వం లేదు. అంటే అటువంటి అనుభవంలోనికి మనం వెలుపల ఉన్నామని అర్థం. దాని తర్వాత పరదేశులు. కనుక దేవుని యొక్క ప్రణాళికలో చూసుకుంటే దేవునికి సంబంధించిన వారం కాదు కాబట్టి మనం పరదేశులుగా ఎంచబడుతున్నాం. తర్వాత వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, అంటే దేవునికి సంబంధించిన వారంగా కాదు కాబట్టి దేవుడు వారికి వాగ్దానములు, నిబంధనలు రెండు కూడా అనుగ్రహించున్నాడు. అటువంటి వాటిలో మనకు భాగస్వామ్యం లేదు కాబట్టి మనం పరజనులుగా ఎంచబడుతున్నాం. తర్వాత నిరీక్షణ లేనివారు, అంటే మనము ఈ లోకంలో సత్క్రియలు చేసి సరైన విధంగా ఉంటున్నప్పటికీ కూడా దేవుని ద్వారా నిత్య జీవాన్ని పొందుతామనేటువంటి నిరీక్షణ లేకుండా చీకటిలో జీవించినటువంటి వారంగా ఉన్నాం. వారికి వాగ్దానములు, నిబంధనలు కలిగి ఉండటం చేత అవి వారికి ఇవ్వబడినటువంటి అన్నిటినీ కూడా సరైన విధంగా జీవించగలిగినట్లయితే దేవుడు వారికి దానిని నీతిగా ఎంచుతాను అనేటువంటిది వారికి ఇవ్వబడినటువంటి నిరీక్షణ. మనకి అటువంటి నిరీక్షణ కూడా అన్యజనులకి లేదు. తర్వాత లోకమందు దేవుడు లేని వారు అండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు.
కొంతమంది అన్యజనుల్లో వారు దేవుడు లేకుండా మరి నాస్తికులుగా జీవించిన వారుగా ఉన్నారు. ఒకవేళ దేవుడు కలిగి ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా వారు దేవతలను పూజించిన వారుగా ఉన్నారు, కానీ నిజమైనటువంటి దేవుడిని కలిగిన వారుగా లేరు. తర్వాత క్రీస్తువును వచ్చిన తర్వాత కూడా మరి వారు ప్రభువుని సువార్తను విని ఆయనను అంగీకరించే సమయం వరకు క్రీస్తుకు లేని వారుగా కూడా ఉన్నారు. 13వ వచనం, ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులైనారు. కనుక అటువంటి విధంగా ఇశ్రాయేలుతో సహపౌరులుగాక, నిబంధనలు వాగ్దానములు లేనివారుగా లేక పరజనులుగా ఉండి, దేవుడు లేనివారుగా ఉండి, క్రీస్తుకు దూరస్థులుగా ఉన్న మనలందరినీ కూడా ఎవరెవరైతే ఆయన యందు విశ్వసించి ఉన్నారో వారందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకొని రాబడి ఉన్నారు. అది మనం మొదటి అధ్యాయం 7వ వచనంలో కూడా చూసాం. మనకు క్షమాపణ అనగా ఆయన రక్తం వలన మనకు దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కనుక ఇది అందరికీ కలిగినటువంటి విషయం. అంటే పాత నిబంధనలు ఏదైతే దేవుడు ముందుగా యేసు ప్రభు రాబోతున్నాడు, ఆయన ద్వారా లోకాన్ని రక్షకుడిగా ఆయన ఉండబోతున్నాడు అనేటువంటిది చెప్పబడినటువంటిది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోను, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలోను చెప్పబడిన రీతిగా ఆయన వచ్చి అన్యజనులకు మరి యూదులకు అందరికీ కూడా రక్షణకు కారకుడిగా ఉండి దూరస్తులుగా ఉన్న మనందరినీ కూడా ఆయన సమీపస్తులుగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపంలో క్షమించబడడం ద్వారా మనం దేవుని దగ్గరకు రాగలిగి ఆయనను అబ్బా తండ్రి అని పిలవగలిగేటువంటి సమీప స్థితిలోనికి తీసుకుని రాబడి ఉన్నాం. తర్వాత 14వ వచనం, ఆయన మన సమాధానమయండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. దాని తరువాత యూదులు ఏదైతే ధర్మశాస్త్రం అనుగ్రహించబడి ఉన్నదో, ఈ ధర్మశాస్త్రంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి వారు విధి రూపమైనటువంటి ఆజ్ఞలు కలిగినటువంటిది, రెండవది నీతి ఆజ్ఞలు కలిగినటువంటిది. ఈ విధి రూపకమైన ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రంలో పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి, సమాధానార్థ బలి, దహన బలి, ఈ విధంగా ఈ బలులన్నీ కూడా అర్పించవలసిన అవసరం ఉంది. దాని చేతనే వారి యొక్క పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది. తర్వాత మరి లేవీకాండం 16వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఈ ప్రాయశ్చిత్తార్థ దినమందు గొర్రెపిల్లను వధించినటువంటి రక్తాన్ని తీసుకొని మరి యాజకుడు ఒక్కసారి సంవత్సరంలో ప్రజలందరి యొక్క పాప క్షమాపణ నిమిత్తమై రక్తాన్ని కరుణాపీఠం మీద ప్రోక్షించడం ద్వారా వారి అందరి పాపములకు విమోచన కలిగినట్లుగా అది ముందుగా రాయబడినది. అటువంటిది మనకు లేదు, అన్యజనులకు లేదు. అందుచేత యూదులైన వారు మనలను తక్కువగాను చిన్నచూపుగాను చూసేటువంటి విధంగా ఆ రోజులలో ఉండేది. అందుచేత అది ఒక ఆ విధి రూపమైనటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి యూదులకు అన్యజనులకు మధ్య ఉన్నటువంటి ఏదైతే అడ్డుగోడ ఉన్నదో, వారు కలవకుండా ఉండనటువంటిది, వారు దేనిని బట్టి అతిశయపడగలరో అది ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆయన శిలువలో తను తాను అప్పగించుకున్న ద్వారా ఆ విధిరూపకమైన ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి బలిని, యాగము అన్నీ కూడా సంపూర్ణంగా ఆయనలో నెరవేర్చబడటం చేత అది ఇప్పుడు కొట్టివేయబడింది. అది ఇప్పుడు ఇంకా అవసరం లేదు. తండ్రి ఆయన నీతిమంతుడిగా ఉండి దేవుడైన తండ్రి ఆయన తన నీతిని కనపరచడానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించున్నాడు కనుక దానిలో ఆయన సంతృప్తి చెందుట బట్టి కుమారుని మృతులలో నుంచి లేపి ఉన్నాడు కనుక ఇప్పుడు ఆ విధిరూపకమైన ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రమును పాటించవలసిన అవసరం లేకుండా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తులో యూదులను అన్యజనులను అందరినీ కూడా సమీపస్తులుగా చేసుకుని ఉన్నాడు. ఆ ద్వేషము అంటే యూదులు కాని వారికి ఉన్నటువంటి ఆ ద్వేషం ఏదైతే ఉన్నదో, ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి వారు కలిగినటువంటి అతిశయం ఏదైతే ఉన్నదో, ప్రభు అయిన యేసుక్రీస్తులో అది నెరవేర్చబడట చేత మనందరం కూడా ఆయనకు సమీపస్తులుగా తీసుకొని రాబడి ఉన్నాం.
అందుచేత ఇప్పుడు ఆ ఆ మధ్య కూడా, అంటే ఏదైతే యూదులకు అన్యజనులకు సున్నతిని బట్టి వారికితో చేయబడినటువంటి వాగ్దానములు నిబంధనలను బట్టి విధి రూపకమైన ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రమును బట్టి ఆ యూదులకు అన్యజనులకు ఉన్నటువంటి మొత్తం వ్యత్యాసాన్ని అంతటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు కొట్టివేసినాడు. అందుచేత మనము ఆయనకు తండ్రి అయిన దేవుని దగ్గరకు రాగలిగేటట్లుగా సమీపస్తులుగా ఆ మధ్య కూడా పడగొట్టబడటం చేత ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలి యాగములో చేయబడటం ద్వారా మనందరం కూడా తండ్రి అయిన దేవుని సన్నిధికి చేరగలిగేటట్లుగా చేయబడి ఉన్నాం. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఇదివరకు ప్రభువైన యేసుక్రీస్తు రాక మునుపు అబ్రహామును ఏర్పరచుకొని వారి ద్వారా ఒక జనమును, ఒక రాజ్యాన్ని, దేశాన్ని కలుగజేసినటువంటి తండ్రి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించడం ద్వారా ఆయన ద్వారా ఇప్పుడు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆయన చేసినటువంటి బలియాగాన్ని బట్టి అందరూ కూడా తండ్రి అయిన దేవునికి దగ్గరకు రాగలిగేటువంటి మార్గాన్ని తెరిచి ఉన్నాడు కనుక మనమందరం కూడా ఒక నూతన పురుషునిగా చేయబడి ఉన్నాం. ఇదివరకు యూదులు అన్యజనులు అనేటువంటి తేడా ఉండేది. ఇప్పుడు విశ్వసించిన వారందరూ కూడా నూతన పురుషునిగా చేయబడ్డారు. ఆ నూతన పురుషుడులో యూదులు అన్యజనులు కలిసినటువంటి ఒక శరీరముగా, ఏదైతే మొదటి అధ్యాయంలో ఈ శరీరము అనేటువంటిది ఆయన సంఘము, ఆ సంఘములో యూదులు అన్యజనులు అనేటువంటి తేడా లేదు. శరీరమునకు ఆయన శిరస్సు, ఆయన యొక్క సర్వసంపూర్ణత దానిలో నివసించగలిగేటట్లుగా చేయబడినది. ఆ శరీరంలో ఉన్నటువంటి వారందరూ కూడా తీసుకొని రాబడిన వారు నూతన సృష్టి, అంటే దేవుని జీవం కలిగి ఆత్మచేత నడిపించబడేటువంటి వారు అని అర్థం. వారిలో యూదులని అన్యజనులు అనేటువంటి వ్యత్యాసం లేకుండా అందరినీ కూడా ఏకరీతిగా కలిపి ఆ శరీరాన్ని లేక ఆ సంఘాన్ని సృష్టించినటువంటి కార్యాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. అది ఏ విధంగా కట్టబడుతున్నది అనేటువంటిది 18వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉంది. అది తర్వాత భాగంలో మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఏదైతే ఇదివరకు అన్యజనులు యూదులకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం బాహ్య రూపంగా ఉందో, సున్నతి కానీ వారితో సహపౌరులు కాకుండా, వాగ్దానములు నిబంధనలు లేనివారు కాకుండా, నిరీక్షణ లేనివారుగా ఉన్న చేత ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ విధి రూపకమైనటువంటి ధర్మశాస్త్రం అంతటినీ కూడా పడగొట్టి అందరినీ కూడా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ పొందగలిగేటట్లుగా చేసి ఆత్మలో వారందరినీ కూడా నూతన పురుషునిగా సృష్టించి మరలా ఆత్మ ద్వారా వారందరినీ కూడా ఏక శరీరముగా ఉండటానికి కట్టి ఉన్నాడు. ఆ విధంగా చేయబడినటువంటి నూతన పురుషుడు లేక ఏక శరీరముగా ఆత్మ ద్వారా కట్టబడినటువంటి సంఘమునకు ఆయన శిరస్సు, దానిలో ఆయన యొక్క సర్వ పరిపూర్ణత నివసింపగలిగేటట్లుగా చేసి దాని ద్వారా రాబోయే దినాలలో ఆయన యొక్క మహిమను వెల్లడపరచగలిగేటట్లుగా సమస్తమైనటువంటి ప్రభుత్వాన్ని, అధికారాన్ని నిర్వహించేటువంటి వాడుగా ప్రభువైన యేసుక్రీస్తును తండ్రి అయినటువంటి దేవుడు హెచ్చించున్నాడు. దానిలో మనలను ఆయన ఎంతో ఉన్నతంగా హెచ్చించి మరి యేసు ప్రభునందు విశ్వసించడం ద్వారా ఈ నూతన పురుషునిగా సృష్టించబడినటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడినటువంటిదిగా ఆత్మ ద్వారా మనలను ఆయన తాకి ఉన్నాడు. చూడండి, ఇప్పుడు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల నుంచి, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. మనం చదివినటువంటి ఈ నూతన పురుషుడు ఈ నవీన స్వభావాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. అతనిలో 11వ వచనం, ఇటువారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయు సున్నతి పొందకపోవట అనియో భేదము లేదు, పరదేశి అని, శిథియుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలోనూ ఉన్నవాడై ఉన్నాడు. ఇక్కడ చెప్పబడినటువంటి గ్రీసు దేశస్థుడు, యూదుడు, సున్నతి లేకపోవటం, పరదేశి, శిథియుడు, దాసుడు, స్వతంత్రుడు అనే భేదం లేదు. ఇవన్నీ కూడా బాహ్య రూపంలో శరీరంలో కనబడుతున్నటువంటి విషయాలు. మన యొక్క రక్షణ
దేవుడు మనలో ఉన్నటువంటి ఆయన మన ఆత్మలకు తండ్రి కనుక చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆత్మను వెలిగింపచేసి ఆ ఆత్మ తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చినది కనుక ఎవరికి కూడా ఎటువంటి వ్యత్యాసము బాహ్య రూపంగా లోకంలో ఏ విధంగా కనబడుతున్నదో దానికి మించినదిగా మన ఆత్మ సంబంధమైనటువంటిది దేవునితో ఉన్నది. అది ఆత్మ, ఆయన ఆత్మ మనలను వెలిగించి ఆత్మ మనలను కట్టి నూతన పురుషునిగా చేసి ఆయన శరీరం ఆయన శిరసత్వం కిందకి రాగలిగేటట్లుగా ఆయన ఆత్మ మనలను నడిపించేవాడుగా చేస్తున్నాడు. అందుచేత దీనిలో బాహ్య రూపంగా కనబడేటువంటి ఏ విషయాలు కూడా అంతరంగంలో ఆత్మలో జరిగించేటువంటి కార్యానికి అవరోధాలు కావు. అది ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు. ఏక శరీరంగా చేయటం అనేటువంటిది అంటే ఆత్మలో కలపబడినటువంటి మనందరం కూడా బయట కూడా ఒక శరీరముగా మరి పని చేయగలుగుటకు ఆయన శిరసత్వం కింద ఉండి ఆత్మచేత నడిపించబడగలిగేటువంటి అనుభవంలోనికి రాగలుగుటకు అని అర్థం. దాని తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం నుంచి, క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. అందరూ కూడా అంటే యూదులు కానీ అన్యజనులు కానీ క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు యేసు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయండి వాగ్దాన ప్రకారము వారసులైనారు. ఇక్కడ కూడా ఏదైతే ఎఫెసీ పత్రికలో యూదులకు అన్యజనులకు ఉన్నటువంటి ద్వేషాన్ని, విధిరూపకమైన ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రమును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరము సిలువలో అప్పగించబడడం ద్వారా కొట్టివేయబడిందో దానిని బట్టి అందరూ కూడా ఒకే రకమైనటువంటి అనుభవంలోనికి ఆత్మ ద్వారా తీసుకుని రాబడి ఉన్నారు. దాని తర్వాత రోమాపత్రిక 3వ అధ్యాయం 27వ వచనం నుంచి, కాబట్టి అతిశయ కారణం ఎక్కడ అంటే యూదులు వారు దేవుని ఎరిగిన వారని, దేవునితో నిబంధన కలిగిన వారని, వాగ్దానములు కలిగిన వారని, తర్వాత విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం కలిగిన వారని అతిశయపడతారు. సో దానిని గురించి రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఈ విధంగా పౌలు చెప్తున్నాడు. 3వ అధ్యాయం, కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడింది. అంటే వారు దేన్ని బట్టి అయితే అతిశయపడుతున్నారో ఆ కారణం కొట్టివేయబడింది. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. అంటే విశ్వాసం ద్వారా అందరూ కూడా రక్షణ పొందుతున్నారు కనుక విశ్వాస న్యాయాన్ని బట్టి అంతకు మునుపు ఉన్నటువంటి క్రియారూపకమైనటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అనే న్యాయం కొట్టివేయబడింది అని చెప్తున్నాడు. 28వ వచనం, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుతున్నాం. కాబట్టి ఇదివరకు ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులుగా ఎంచబడటానికి చేసిన ప్రయత్నంలో వారెవరూ కూడా నీతిమంతులుగా తీర్చబడినటువంటి విధంగా వారి జీవితాలు కనబడలేదు. కాబట్టి దేవుడు నీతిమంతుడయ్యండి నీతిమంతులుగా తీర్చడానికి ఇష్టపడేటువంటి వాడు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తును ముందు విశ్వసించు వారందరినీ కూడా నీతిమంతులుగా తీర్చబడగలుగుటకు ఆయనను మనందరి ఎదుట కరుణాధారముగా బయలుపరిచి మరి దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తార్థమైన బలి ప్రభు అయిన యేసుక్రీస్తులో జరిగించడం ద్వారా అందరూ కూడా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకునూ దేవుడే. మనం చదివినటువంటి ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏ విధంగా కొట్టివేయబడి అందరికీ కూడా దేవుడిగా ఆయన చేసుకుని ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా. 30వ వచనం, దేవుడు ఒకడే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. ఇద్దరికీ కలిగినటువంటి న్యాయం విశ్వాస న్యాయం కనుక వారిని ఒకళ్ళని విశ్వాసము ద్వారా ఇంకొకటికి విశ్వాసం మూలముగా ఇద్దరు కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకం చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరుచున్నాము. అంటే విధిరూపకమైన ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, కానీ నీతి విషయమైనటువంటి ధర్మశాస్త్రం అంటే ఏదైతే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో చెప్పబడిందో ఒకడు నీతిగా ఏ విధంగా చేయాలి, జీవించాలనే విషయాలు అవి మరింతగా స్థిరపరచబడి అందుకంటే ఉన్నతమైనటువంటి నీతి నియమాన్ని దేవుడు క్రైస్తవులైన మనందరం కూడా జీవించాలని కోరే విధంగా దాన్ని నియమించున్నాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ భాగంలో
ఆ విధంగా చేయబడిన మనందరం కూడా శరీర రూపంగా బాహ్య రూపంగా ఉన్నటువంటి వ్యత్యాసాలన్నీ కూడా కొట్టివేయబడి, అంతకు మునుపు చూసిన విధంగా మొదటి 10 వచనాల్లో అంతరంగంలో జరిగిన మార్పును బట్టి ఇప్పుడు బయట కనబడుతున్న వ్యత్యాసాలన్నీ కూడా కొట్టివేయబడి, దేవుడు మనందరినీ కూడా ఒక నూతన పురుషునిగా సృష్టించి ఒక శరీరంగా చేసి, ఆ శరీరానికి శిరస్సుగా ప్రభు అయిన యేసుక్రీస్తును నియమించి, దానిలో దేవుని యొక్క సర్వ సంపూర్ణత నివసించగలిగేటట్లుగా ఆత్మ ద్వారా ఒక నూతన కార్యాన్ని ప్రారంభించున్నాడు. దాని యొక్క ఆరంభం మరియు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం. దాని తర్వాత అది కొనసాగింపుగా రకరకాలుగా అధ్యాయాల్లో ఆయా ప్లేసులలో ఆయా స్థలాలలో అది జరిగింది. కనుక అది ఏ విధంగా జరుగుతున్నది ఆ ఒక్క పురుషునిగా సృష్టించబడుట అనేటువంటిది మిగిలినటువంటి 5 వచనాల్లో మనము తర్వాత అధ్యయనంలో చూస్తాం. దేవుడు ఈ వాక్యమును మన కొరకే ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవము కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మరి ఇచ్చినటువంటి మధ్యాహ్న కాల సమయాన్ని బట్టి కూడా మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీన్ని మా కొరకు దీవెనకరంగా చేసి, మేము ప్రభువా చేసినటువంటి చూడగలిగిన ఈ వాక్య భాగాలు మా కొరకు ఆశీర్వాద కారణంగా చేసి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ, మరి వినగలిగిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వాదకరమైన అనుబంధంలోనికి తీసుకుని రమ్మని కోరుతూ రక్షకుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.